జ్యోతిష్ శాస్త్రం కూడా పూర్తిగా కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి మొట్టమొదటిగా మనం సబ్జెక్ట్ ఎటు వెళ్ళిపోతున్నాం. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది 27 నక్షత్రాల్లో మన ఋషులు కనిపెట్టే 27 నక్షత్రాల్లో మొత్తం 27 నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 4 ఇంటూ 27 అంటే 108 పాదాలు అవుతాయి. ఈ సింపుల్ క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఇది. 108 పాదాలు ఉంటే 108 పాదాలని 12 రాశులకి డివైడ్ చేశారు, వాళ్ళు విభజించారు. విభజించినప్పుడు ఒక్కొక్క రాశిలో 9 పాదాలు వస్తాయి. అంటే ఒక్కొక్క రాశిలో మనకి ఒక్కొక్క రాశిలో ఇప్పుడు మేష రాశిలో అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి ఒక రాశి. రాశి అంటే సమూహం. ఒక రాశి అంటే ఏంటి? ఒక పెద్ద కుప్ప, ఒక సమూహము అని అర్థం దానికి. సో నక్షత్రాల సమూహం అందులో ఇమిడ్చారు అంటే ఫిలప్ చేశారు, అప్పట్లో ఫుల్ఫిల్ చేశారు మన ఋషులు. అలా ఉంటుంది వాళ్ళ దివ్య దృష్టి చూసి ఈ రాశికి ఈ నక్షత్రాలు ఎంతవరకు సెట్ అయింది ఒక స్కెచ్ లైన్ గీసేశారు. ఆ తర్వాత వృషభ రాశికి వెళ్ళేసరికి కృత్తిక, రోహిణి, మృగశిర వాళ్ళు అక్కడ స్కెచ్ లైన్ గీసేశారు. అలాగా దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు అన్నీ కూడా జరుగుతుంటాయి.